రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందట. వారం 10 రోజుల్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుందట. అయితే కొత్తగా 6గురికి అవకాశం ఉన్నా 4గురినే కేబినెట్ లోకి తీసుకుంటున్నారట. ఇంతకు ఎవరికి మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది. దాదాపు ఏడాది పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత మోదం, కొంత ఖేదం కనిపిస్తోంది. మహాలక్ష్మి పథకాలు, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ, టెట్ వంటి విషయాలు పాజిటివ్ గా కనిపిస్తుండగా హైడ్రా వల్ల కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ అటుంచితే రేవంత్ రెడ్డి కేబినెట్లోని కొందరు మంత్రుల పనితీరు కూడా ప్రజలకు నచ్చడం లేదట. గతేడాది డిసెంబర్లో రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 11 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం జిల్లా నుంచి ఏకంగా 3 మంత్రులుగా ఉండగా ఆదిలాబాద్ వంటి జిల్లా నుంచి ఒక్కరు కూడా ప్రాతినిధ్యం వహించడం లేదు. రేవంత్ కేబినెట్లో మరో 6గురికి ఛాన్స్ ఉంది. ఇదిగో భర్తీ, అదిగో కొత్త మంత్రులు అంటూ 10 నెలలు గడిచినా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. ఇక మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వాళ్లు ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరుగుతుందా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో మరో 6గురికి అవకాశం ఉంది. ప్రస్తుతం రేవంత్ కేబినెట్లో 11 మంది మంత్రులున్నారు. ఇందులో 3 ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్లు. డిప్యూటీ సీఎం పదవి కూడా ఖమ్మం జిల్లాకే దక్కింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ, సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కేబినెట్లో ఉన్నారు. ఉమ్మడి పాలమూరు నుంచి సీఎం రేవంత్ రెడ్డి కాకుండా జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు. మెదక్ జిల్లా నుంచి దామోదర రాజనరసింహ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్కు మంత్రివర్గంలో స్థానమే లేకుండా పోయింది. కీలకమైన జేహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకపోవడంతో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎవరికీ స్థానం కల్పించలేకపోయారు. దీంతో కేబినెట్లో ఈ 3 జిల్లాలకు ప్రాధాన్యత ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో ఖాళీల భర్తీతో పాటు శాఖల పునర్వ్యవస్థీకరణకు రేవంత్ రెడ్డి కసరత్తు ముగించారట. ఇప్పటికే తన ప్రతిపాదనలను ఢిల్లీలోని అధిష్టానానికి కూడా చెప్పారట. దాదాపు రేవంత్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించిందట. దసరా నాడే కొత్త మంత్రులు కొలువు తీరుతారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో హైడ్రా చర్యలు వివాదాస్పదంగా మారడం, రుణమాఫీ పూర్తిగా అమలు జరగకపోవడం వల్ల ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత ప్రారంభమైంది. దీనికి తోడు కొండా సురేఖ వ్యాఖ్యలు డ్యామేజ్ చేశాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేస్తే పార్టీలో అసమ్మతి కూడా మొదలవుతుందేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయట. అందుకే సీనియర్ మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సూచనలు తీసుకుని రేవంత్ రెడ్డి లిస్టు ఫైనలైజ్ చేశారట. అంతేకాకుండా పలువురి మంత్రుల శాఖల మార్పు వ్యవహారం కూడా ఒక కొలిక్కొచ్చినట్లే అని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 1999 నుంచి 2014 వరకు బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి వరుసగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో ఇరిగేషన్ మినిస్టర్గా సుదర్శన్ రెడ్డి పనిచేశారు. ఇక 9.5 ఏళ్ల తర్వాత మళ్లీ సుదర్శన్ రెడ్డి బోధన్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఈసారి మళ్లీ ఆయన మంత్రి అవుతారనే వార్తలు వినిపించాయి. అయితే తొలి విడతలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు. ఎల్లారెడ్డి నుంచి గెలిచిన మదన్ మోహన్ రావు గతంలో మంత్రి పదవి కోసం పట్టుబట్టారు. అయితే మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికవడంతో ఆయనను పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన నుంచే సుదర్శన్ రెడ్డికి పోటీ ఎదురవుతున్నా రేవంత్ రెడ్డి మాత్రం చివరకు సుదర్శన్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. 3 కూడా సీనియర్ ఎమ్మెల్యేలే కావడంతో ఎవరికి చోటిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. గడ్డం వివేక్, గడ్డం వినోద్ అన్నదమ్ములు. ఇక వివేక్ కుమారుడికి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం గడ్డం వంశీ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాడు. ఒకే కుటుంబంలో 3 ప్రజాప్రతినిధులుండగా ఇప్పుడు అదే కుటుంబానికి మంత్రి పదవి కూడా ఇస్తారా అనే అనుమానాలున్నాయి. ప్రస్తుతానికైతే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకే మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఒకవేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే వివేక్ లేదా వినోద్లలో ఒకరు మంత్రి అయ్యే అవకాశం ఉందట.
జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరికి కేబినెట్లో ఛాన్స్ దొరుకుతుందనే విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలు, కంటోన్మెంట్ నుంచి గెలిచి మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన శ్రీ గణేష్ తప్ప కాంగ్రెస్ కు వేరే ఎమ్మెల్యేలు లేరు. హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన అమీర్ అలీ ఖాన్, ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో గెలిచిన బల్మూరి వెంకట్ కూడా ఉన్నాడు. అయితే కోదండరాం టీజేఎస్ పార్టీకి చెందిన వ్యక్తి. అమీర్ అలీ ఖాన్ పూర్తిగా కాంగ్రెస్ మనిషి కాదు. బల్మూరి వెంకట్ చట్టసభలకు కొత్త. దీంతో ఎవరికి జీహెచ్ఎంసీ పరిధిలో అమాత్య పదవి వరిస్తుందా అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ గణేష్ ఏమైనా లక్కీ ఛాన్స్ కొట్టేస్తారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోంశాఖను మంత్రి సీతక్కకు కేటాయించే అవకాశాలున్నట్లు తెలిసింది. గతంలోనే సీతక్కను హోంమంత్రిని చేస్తారనే వార్తలొచ్చాయి. రేవంత్ కు అత్యంత సన్నిహితురాలు కావడంతో ఆమెకే హోంమంత్రి పదవిని ఇస్తారనే చర్చ జరిగింది. కానీ ఆమెకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖలు కేటాయించారు. ఇప్పుడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హోంమంత్రిత్వ శాఖను సీతక్కకు కేటాయించి ఆమె వద్ద ఉన్న కొన్ని శాఖలను కొత్త మంత్రులకు అప్పగిస్తారట. మంత్రి కొండా సురేఖను కేబినెట్లో ఉంచుతారా, లేదంటే ఆమెకు వేరే శాఖలు అప్పగిస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి మరో వారం 10 రోజుల్లో కొత్త మంత్రులు కొలువుదీరడం ఖాయమనే వార్తలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.